ప్రాణం పోయినా సరే మేషరాశివారు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకండి. మీ జీవితం నరకం అవుతుంది. అసలు మేషరాశివారు ఏ వస్తువుని ఎవరికీ ఇవ్వకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశిగా పిలుస్తారు. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. మేషరాశివారు అసలు ఏ వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు అసలు మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది గనక మనం చూసుకున్నట్లయితే ముందుగా మేషరాశి వారికి డిసెంబర్లో వ్యాపార రంగంలో పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతంగా అవుతాయనే చెప్పవచ్చు. కొత్త శాఖలు ప్రారంభించడానికి అవకాశాలు కూడా ఉంటుందనే చెప్పాలి. కొత్త వ్యాపార భాగస్వామితో లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారనే చెప్పాలి. దీర్ఘకాలిక సంబంధాలు అయితే ఏర్పడబోతున్నాయనే చెప్పాలి. ఇక పెట్టుబడులను పెట్టి మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే రిటర్న్స్ ఆశించిన విధంగానే ఉంటాయనే చెప్పాలి. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి. కొత్త మార్కెట్ అన్వేషించవచ్చు. ప్రభుత్వం అనుమతి సులభంగానే లభిస్తుంది. అధికారులతో సహకారం కూడా ఉంటుందనే చెప్పాలి. ఇక ఆన్లైన్ వ్యాపారం అవకాశాలు కూడా బాగా మెరుగుపడతాయనే చెప్పాలి. మార్కెటింగ్ కూడా అయితే ఈ మేషరాశి వారికి బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. ఇక కొత్త టెక్నాలజీని పెట్టుబడిగా లాభం అయితే బాగానే ఉంటుందనే చెప్పాలి. ఇక మేషరాశి వారి ట్రేడింగ్ విషయాలకు వస్తే ఈ నెలలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్లో చాలా ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉండాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే రిటర్న్స్ కూడా మీరు ఆశించిన విధంగానే ఉంటాయనే చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగానే ఉంటాయి. ప్రాపర్టీస్ విలువలు అయితే పెరుగుతాయనే చెప్పవచ్చు. ఇక బంగారం, వెండి పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయనే చెప్పాలి. ఇలా అయితే మెరుగుపడుతుందనే చెప్పవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అయితే మీకు బాగా పెట్టుబడులు పెట్టుకోవచ్చనే చెప్పవచ్చు. దాని ద్వారా మీరు బాగా లాభం అనేది కూడా చూడగలుగుతారు. ఇలా వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అయితే బాగానే కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ప్రయాణాల విషయాలకు వస్తే ఈ నెలలో ప్రయాణ అవకాశాలు పుష్కలంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, లేదా చదువు రీత్యా కానీ కూడా విదేశీలు వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వృత్తిలో అయితే లాభం పొందవచ్చనే చెప్పవచ్చు. ఇంకా విద్యకు సంబంధించిన ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి. కొత్త అనుభూతిని కూడా పొందుతారనే చెప్పాలి. వ్యాపార పరంగా ప్రయాణాలు విజయవంతంగా పూర్తి చేసుకుని వస్తారనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు ఆనందంగా చేస్తారనే చెప్పాలి. ఇక స్నేహితులతో కలిసి అయితే ట్రిప్పులకు వెళ్ళేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టం. మేషరాశి వారి యొక్క ప్రేమ జీవితాన్ని పరిశీలించినట్లయితే ఈ నెలలో ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి. వైవాహిక జీవితం పరిశీలించినట్లయితే వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుందనే చెప్పవచ్చు. అనుబంధం కూడా బాగా పెరుగుతుంది. ఇక జీవిత భాగస్వామితో గొడవలు తగ్గుతాయి. సామరస్యంగా వ్యవహరణ చేస్తే కనుక మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్న గొడవలన్నీ కూడా సద్దుమణుగుతాయనే చెప్పాలి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి.
మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. ఇక జీవిత భాగస్వామి కెరియర్లో మంచి పురోగతి అయితే ఉంటుందనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ప్రేమికులు మధ్య అపార్థాలు తొలగిపోతాయనే చెప్పాలి. దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి. భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుందనే చెప్పవచ్చు. పిల్లలతో మంచి బంధం అయితే ఏర్పడుతుంది. ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ సమయంలో వారికి వివాహ ప్రయత్నాలు అనేవి కూడా ఫలిస్తాయనే చెప్పాలి. ఇక సంతానం కలగట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఈ సమయంలో సంతాన యోగం కూడా కనిపిస్తుందనే చెప్పాలి. ఇక మేషరాశి వారి యొక్క ఆర్థిక స్థితి పరంగా మనం పరిశీలించినట్లయితే ఈ డిసెంబర్ మాసంలో ఆర్థిక స్థితి పరంగా అయితే మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు. వ్యాపార పరంగా బాగా లాభదాయకమైన సమయం ఉన్నది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు అనేవి కూడా అధికంగానే ఉంటాయి. ఇక ఉద్యోగపరంగా కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. మీరు ఊహించని ఖర్చులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అనవసరపు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్త తీసుకుంటే మాత్రం మీ ఆర్థిక స్థితి అనేది బాగా మెరుగుపడుతుందనే చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి ఈ నెలలో ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ప్రత్యేకంగా ఆరోగ్యంపై శ్రద్ధ అయితే అవసరం అనే చెప్పాలి. నిమితమైన వ్యాయామం చేయడం ద్వారా శారీరక దృఢత్వాన్ని అయితే పెంచుకోగలుగుతారనే చెప్పాలి. ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు నియంత్రించుకోవచ్చు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధైర్యం అయితే చాలా అవసరం ఉంటుందనే చెప్పాలి. అయితే ఇక మేషరాశి వారికి ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది. ఇక మేషరాశి వారి విద్యా జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక మేషరాశి వారి విద్యా జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు. మీరు గతంలో ఏవైతే పోటీ పరీక్షలు రాసి విఫలమై ఉంటారో ఈ సమయంలో మీరు ఆ పోటీ పరీక్షల్లో అయితే కనుక ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారనే చెప్పాలి. ఇక విద్యార్థులు ఎవరైతే విదేశీయులు వెళ్ళి పై చదువులు చదువుకోవాలనుకుంటున్నారో ఈ సమయంలో ఆ పై చదువులు చదువుకోవడానికి వెళ్ళడానికి వీసా అప్రూవల్ ఇక పాస్పోర్ట్ ఇవన్నీ కూడా చాలా సజావుగా అయితే సాగిపోయి మీరు విదేశీయులు వెళ్ళేటువంటి అవకాశం అయితే కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. ఇక మేషరాశి వారు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఏ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క సమయాల్లో బయటికి ఏవైనా వస్తువులు ఇస్తే మాత్రం ఆ వస్తువుల వల్ల మనం చాలా నష్టపోతామనే చెప్పాలి. కాబట్టి ఎవరికి ఒక్కొక్క సమయాల్లో ఏమీ ఇవ్వకూడదనే చెప్పాలి. ఇప్పుడు ఆ వస్తువులు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అంటారు కదా, అవి మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. అంటే చెక్క, లవంగాలు, యాలకులు అంటారు కదా, అవి మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. అవంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అవి ఎవరికైనా ఇస్తే మీరే నష్టపోతారు. ఈ డిసెంబర్ 7, 8 తేదీల్లో మాత్రం ఎవరికి ఇవ్వకండి. చూసారు కదా, అసలు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఏ వస్తువు ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.